హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. క్యాబేజ్ పకోడీతో మీ ముందుకు వచ్చేసిన ఈరోజు హోమ్ మేడ్ క్యాబేజ్ పకోడీ అంటే అస్సలు నమ్మరు, అంత బాగుంది కదా లుక్. క్యాబేజ్ పకోడీ ఇట్లా ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇది 1 kg క్యాబేజ్ సేమ్ వీడియోలో చూపించినట్టు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి పీసెస్ని. ఇట్లా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము క్యాబేజ్ వాష్ చేయొద్దు, ముందే మనం ఆ పీల్ చేయకముందు ఆ పైనది అంతా పీల్ చేసినప్పుడే అప్పుడే వాష్ చేసుకోవాలి. ఓకే, క్యాబేజ్ని ఇట్లా ఒక దాంట్లో ఒక పెద్ద బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇది నేను ఇప్పుడు వేసింది మ్యాగీ మసాలా, 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా. ఒక్కసారి మ్యాగీ మసాలాతో ట్రై చేయండి, ఆహా అద్భుతంగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇంట్లో మ్యాగీ మసాలా ప్యాకెట్స్ కనిపిస్తే చలో క్యాబేజ్ పకోడీలో వేసి చూద్దామని చెప్పి వేసిన. సూపర్ అంటే సూపర్ అయింది. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 చిన్న టీ స్పూన్ గరం మసాలా, 100 గ్రామ్స్ కార్న్ఫ్లోర్, 25 గ్రామ్స్ అంతా బేసన్. అంటే 1 కప్ అంతా, 1 kgకి ఇప్పుడు నేను మన మెజర్మెంట్ కప్పుతో చూపించినట్టు 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వరకు బేసన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అది కొంచెం ఎక్కువ పొడి పొడిగా ఉంటే కొంచెం నీళ్లు చిలకరించుకొని కలిపేసుకొని ఒక 1 minute పక్కన పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి. కొంచెం మసాలాలు క్యాబేజ్కి పట్టేటట్టు పిండి ఆ మసాలాలన్నీ. ఆయిల్ హీట్ చేసుకొని ఎంబడే ఇట్లా ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. మాడనీయకండి, మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇట్లా ఆయిల్వి ఆ బుడగలన్నీ కిందికి అయిపోతే మనకి క్యాబేజ్ మంచిగా తిప్పుకోవచ్చు అని అర్థం అనమాట. ఇట్లా బురుగులు వస్తుంది కదా, అప్పుడు ఫ్రై అవుతుంది. ఆ బురుగులన్నీ కిందికి పోతే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు, అంటే తిప్పుకోవచ్చు దాని క్యాబేజ్ని. ఏదైనా కానీ ఆయిల్లో మనం ఏ ఐటమ్ వేసినా కానీ కూడా ఇది ఒక మంచి టిప్ ఫ్రెండ్స్. ఏ ఐటమ్ వేసినా కానీ కూడా ఫస్ట్ ఇట్లా నురగల్లాగా పైకి వస్తుంది. 1 సెకండ్లో 1 మినిట్లో ఆ నురగలన్నీ కిందికి పోతే అప్పుడు మనం వేసిన ఐటమ్ కరెక్ట్గా కాలింది అన్నట్టు అర్థం అన్నమాట. సో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని అన్నీ ఇట్లా మనము కలిపి పెట్టుకున్న పిండి అంతా అన్నీ ఒక్కొక్కటి కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేయకండి. మన బయట స్ట్రీట్ స్టైల్ వాళ్ళంటే ఒకేసారి పెద్ద కడాయి పెడతారు కాబట్టి ఒకేసారి యాడ్ చేస్తారు. మనము చిన్న కడాయి పెట్టి కొంచెం ఆయిల్లో చేస్తాం కాబట్టి అంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దానిపైన క్యాబేజ్ అంతా వేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా అది పీల్చేసుకుంటుంది. ఇట్లా కొంచెం పచ్చిమిరపకాయలు, కాజులు ఫ్రై చేసుకోండి. పల్లీలు కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుతోని. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మంచిగా కాజులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మంచిగా గార్నిష్ చేసుకొని క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తినే అంత టేస్టీగా అయ్యింది. ఎందు గురించి అంటే ఎక్స్ట్రా టేస్ట్ ఎందుకు వచ్చిందంటే మ్యాగీ మసాలాతోని. తప్పకుండా మ్యాగీ మసాలా వేసి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.